కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కరించి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలంటూ వందలాది మంది యువకులు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. హోంగార్డ్ అభ్యర్థులతో పాటు పోలీస్ శాఖ రాత పరీక్షలో ఎంపికైన వారికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అభ్యర్థులు. కాకినాడ పట్టణంలో పీసీ యాస్పిరెంట్స్ ఎర్రని ఎండను లెక్క చేయకుండా మాకు న్యాయం చేయండి, మాకు ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి నిలదీస్తూ ఎర్రటి ఎండలో గొంతెత్తి నిలదీస్తూ పెద్ద ర్యాలీ నిర్వహించారు. అలాగే కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు నిరసన చేస్తా ఉన్నాం. మేము ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం. గడిచిన 10 నెలల్లో 3 ఏళ్ళు అవుతోంది నోటిఫికేషన్ వచ్చి 6,000 మంది ఉద్యోగాలకు. ఇప్పుడు దాకా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి అని చెప్పి అడుగుతున్నాం. 3 ఏళ్ళు అవుతా ఉంది నోటిఫికేషన్, దీనికి దిక్కు లేదు. నిన్నగాక మన హోంమంత్రి గారు మరో 14,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ అని చెప్తా ఉన్నారు. ఎవరిని మోసం చేయడానికి? అన్న లోకేష్ అన్న యువగలం పాదయాత్రలో పీసీ యాస్పిరెంట్స్ మేమందరం పోయి అడిగితే వెంటనే పరిష్కారం చేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నారు. 10 నెలలు అవుతా ఉంది, అదిగో ఇదిగో అని చెప్పి నిరుద్యోగులు ఊరిస్తున్నారు. అందుకని మేము స్పష్టమైన డిమాండ్, కోర్టు కేసులని పరిష్కారం చేసి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహిస్తారని మేము అడుగుతున్నాం. రాష్ట్ర